మ్యూజిక్‌ని ఇష్టపడేటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా చూడదగ్గ సినిమా ఇది. ఎందుకంటే చాలా వరకి అందరికీ ప్యాషన్ ఉంటుంది. మ్యూజిక్ నేర్చుకోవాలని, ఆర్ట్ నేర్చుకోవాలని, ఒక సింగర్‌గా కావాలని చెప్పి చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళున్నారు ఈ కాలంలో. ముందు అలా ఉండేది కాదు. నిజంగా ప్యాషనేటివ్‌గా సినిమా తీశారు దీన్ని. ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ఫస్ట్ కష్టాలే ఉంటాయి. అట్లాంటి దాన్ని చాలా బాగా చూయించారు. థ్యాంక్స్ టు ద టీమ్. థ్యాంక్ యూ. కొంచెం అందరికి కొంచెం ఎమోషనల్ ఎమోషనల్గా లాస్ట్ ఫైనల్లో ఆయన వెరీ గ్రేట్ మ్యూజిక్. సినిమా ఓవరాల్ థ్యాంక్ అన్న నేను ఒక మంచి సినిమా చూసిన నీ దారే నీ కదా అని చెప్పి నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ చూడలేను, అంత మంచిగా ఉన్నాయి. సురేష్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్న, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ సమాజం ఏంటంటే ఫ్యాషన్ అనుకుంటూ ప్యాషన్ మర్చిపోతున్నాం. సో అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ ఉన్నాము, ఒక మంచి కాన్సెప్ట్తో ఉన్న మూవీ అన్న. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి మంచిగా నవ్వుకుంటూ మంచి ఫ్యామిలీ మంచిగా చూస్తారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ ప్లస్ పాయింట్ అయ్యిందన్న సినిమాకి. సినిమా అయితే బాగుందని మీ అందరు వెళ్ళి చూడండి అన్న. థ్యాంక్ యూ. మహారాజా చెప్తా తర్వాత చెప్తాను. చాలా బాగా అనిపించింది. బికాజ్ ఇప్పటి వరకు మేము మా ప్రైవేట్ స్క్రీనింగ్లో వాటిలో చూసి ఇక్కడికి వచ్చి మేము కనెక్ట్ అయిన ఎమోషన్స్కి అందరూ కనెక్ట్ అయితే చాలా ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇట్స్ సో గుడ్ టు సీ పీపుల్ షవర్ ఆల్ ద లవ్ ఆన్ ద మూవీ. సో అంటే ఇప్పుడు మీరు అనుకున్నది థియేటర్లో కనబడింది అంటారు. డెఫినెట్లీ ఐ థింక్ మీరు ఇప్పుడు అందరూ చెప్పేది వింటూ ఉంటే కూడా మీకు అది తెలుస్తూ ఉంటుంది. సో ఐ థింక్ అవుట్పుట్ వచ్చింది. యా వాట్ వీ వాంటెడ్ ది ఆడియన్స్ టు సీ, ఐ థింక్ ఆ కీ ఎలిమెంట్స్ అన్నీ వాళ్ళు చూసారు, ఎమోషన్స్ అన్నీ ఫీల్ అయ్యారు. సో వెరీ హ్యాపీ దట్ గాట్ ట్రాన్స్లేటెడ్ ఆన్ స్క్రీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ చూసుకున్నట్టయితే ఫెంటాబులస్ మేడం, చాలా బాగుంది అసలు చెప్పుకున్నట్టయితే. అంటే దీని గురించి స్పెషల్ ప్రోగ్రెస్ ఎలా చేశాం? మ్యూజిక్ అంతా కూడా ఒక ఇటాలియన్ కంపోజర్ చేశారండి. రికార్డింగ్ అంతా కూడా బుడపెస్ట్లో చేశాము. సో అండ్ మా యాక్టర్స్ అందరూ కూడా మ్యూజిషియన్స్ రోల్ ప్లే చేశారు కాబట్టి మ్యూజిక్లో యాక్చువల్గా 3 months ట్రైనింగ్ తీసుకొని కానీ పర్ఫామ్ చేశారు. అండ్ మీరు చూస్తుంటే చాలా మ్యూజిక్ సీన్స్ అన్నీ కూడా రియల్ మ్యూజిషియన్స్ చేశారు. మనం ఎవరి జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్లో ఫిల్ చేసిన వాళ్ళు కాదు. దేర్ ఆల్ రియల్ మ్యూజిషియన్స్ దట్ హవ్ బిన్ బ్రాట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా టు పర్ఫామ్. ఆడియన్స్ రియాక్షన్ చూస్తే మీకు ఎలా? నేను చూసే లోపల మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ ఐ థింక్ దే రియలీ లైక్ ద ఫిల్మ్. సో యా చూడాలి నెక్స్ట్. ఇంకా music, production, acting, everything was fantabulous. My friends have produced this movie and directed, and I'm very proud of it. Honestly, the live recording, audio dubbing, literally Tarun Bhaskar movie feels, and we know how Tarun Bhaskar has grown up. And I wish Harshita, Vamsi, all of them to be, go beyond, their abilities and, actually make their mark. We're so proud of them, and I'm happy to be here, happy to support them. It's a great attempt, great movie. I wish everyone watches at least once, and for all the fathers who actually make their effort to be to be supportive of their kids, it is a must watch for them. It's a great pride for all the fathers who support it.